అందరికీ నమస్కారం. తులారాశివారికి సెప్టెంబర్ నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థం అవుతుంది. గోచార ఫలితాలు. తులారాశివారికి ఈ సెప్టెంబర్ నెలలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీ ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ మీ ఖర్చులు అవసరమైన దానికంటే ఎక్కువగా ఉండవచ్చు. ఇది ఆందోళనకు దారి తీస్తుంది. మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరం. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం ప్రతికూల పరిణామాలను కలిగిస్తుంది. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. మీ కెరీర్ విషయానికొస్తే ఈ నెల ఉద్యోగం చేసే వ్యక్తులకు మంచిగా ఉంటుంది. శ్రద్ధగా పనిచేసేవారికి విజయం వరిస్తుంది. ఉద్యోగ మార్పులు అవకాశం ఉన్నప్పటికీ పెద్ద మార్పులకు దూరంగా ఉండటం మరియు ప్రస్తుతానికి మీ ప్రస్తుత స్థితికి కట్టుబడి ఉండటం మంచిది. వ్యాపారంలో ఉన్నవారికి రాబోయే దూర ప్రయాణాలు మరియు అభివృద్ధి చెందుతున్న వ్యాపారాన్ని ఊహించండి. కొత్త సంబంధాలను నిర్మించడం అనేది భవిష్యత్ ప్రయోజనాలకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వ రంగం నుండి లాభాలు పొందే అవకాశాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రేమ సంబంధాలలో అపార్థాలు, విభేదాలు, ఘర్షణలకు దారితీయవచ్చు. వివాహితులు నెలలో మొదటి 2 వారాల్లో ఒత్తిడిని అనుభవించవచ్చు. ఆ తర్వాత మెరుగుదలలు ఉండవచ్చు. విద్యార్థులు తమ విద్యా విషయాలలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించాలి. హృదయపూర్వకంగా తమ చదువులకు అంకితం కావాలి. మీ కుటుంబ జీవితంలో సంతోషం, సంతృప్తి వాతావరణం నెలకొంటుంది. ఇది మీ సంతృప్తికి దోహదపడుతుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోవడానికి మీ కుటుంబ సభ్యుల నిరంతర మద్దతు కీలకం అవుతుంది. ఈ నెలలో విదేశీ ప్రయాణాల అవకాశం కూడా ఉండవచ్చు. కుటుంబ జీవితం. తులారాశివారికి కుటుంబ జీవితం ఈ నెలలో బాగానే ఉంటుంది. 2వ ఇంటి అధిపతి కుజుడు ఈ నెల మొత్తం 9వ ఇంట్లో నివసిస్తాడు. విస్తృతమైన కుటుంబ ప్రయాణాలు, తీర్థయాత్రలు లేదా సాహసోపేతమైన క్రీడల్లో పాల్గొనే అవకాశాలను మీకు అందిస్తుంది. మీ కుటుంబ సభ్యులు ఐక్యంగా ఉంటారు. చిత్తశుద్ధి మరియు పరస్పర అవగాహనతో నిర్మించబడిన సామరస్యపూర్వక కుటుంబ వాతావరణానికి దోహదపడతారు. శని తిరోగమనంలో ఉంటుంది. నెల ప్రారంభంలో సూర్యుని ప్రభావం వల్ల మీ తండ్రి ఆరోగ్యం గురించి ఆందోళన కలిగిస్తుంది. అయితే సూర్యుడు 12వ ఇంటికి మారుతున్నప్పుడు ఈ సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కుజుడు 4వ ఇంటిపై తన పూర్తి దృష్టితో చూస్తాడు. గురువు మొత్తం నెలలో 2వ, 4వ స్థానాలపై తన దృష్టి ఉంటుంది. ఇది కుటుంబ సామరస్యాన్ని ప్రోత్సహిస్తుంది. బంధువుల మధ్య ఆప్యాయత, బలమైన భావన వృద్ధి చెందుతుంది. మీ తోబుట్టువులకు ఇది సవాలుతో కూడుకున్న నెల కావచ్చు. కాబట్టి వారి పోరాటాల సమయంలో అప్రమత్తంగా ఉండండి. మీ మద్దతును అందించండి. వృత్తి, ఉద్యోగాలు. తులారాశివారికి కెరీర్ పరంగా ఈ నెల మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. నెల ప్రారంభంలో 12వ ఇంటికి అధిపతి అయిన బుధుడు 10వ ఇంట్లో ఉంటాడు. మీరు ముఖ్యమైన కెరీర్ పురోగతిని అనుభవించవచ్చు. కొత్త అవకాశాలు మీకు రావచ్చు. ఉద్యోగాలు మారే అవకాశం లభిస్తుంది. అయితే ప్రస్తుతానికి అటువంటి మార్పులను నివారించి మీ ప్రస్తుత స్థితికి కట్టుబడి ఉండటం మంచిది. భవిష్యత్తు మీకు మరింత గొప్ప ప్రయోజనాలను అందిస్తుంది. మీ శ్రద్ధతో కూడిన ప్రయత్నాలు మరియు తెలివితేటలు మీ వృత్తిపరమైన రంగంలో బలమైన స్థానాన్ని పొందడంలో మీకు సహాయపడతాయి. మీ ఉన్నతాధికారులు మీ పనిపట్ల సంతోషిస్తారు. వారు మీకు ప్రతిఫలం కూడా ఇవ్వవచ్చు. ఉన్నత స్థాయి వ్యక్తులతో సంబంధాన్ని పెంచుకోవడం పెరుగుతుంది. ఇది మెరుగైన ఆదాయానికి దారి తీయవచ్చు. మీ 7వ ఇంటిలో రాహువు నెల మొత్తం ఉంటాడు. 7వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి ఈ నెల మొత్తం కూడా 8వ ఇంట్లో ఉంటాడు. ఈ 2 గ్రహాల స్థానాలు ఏవైనా మార్పులు మీకు ప్రయోజనకరంగా ఉండకపోవచ్చని సూచిస్తున్నాయి. కాబట్టి మీ ప్రస్తుత స్థితిని ఏకీకృతం చేయడం ఉత్తమం. కొంత వ్యతిరేకత తలెత్తవచ్చు. కానీ మీరు దానిని అధిగమిస్తారని మీరు నమ్మకంగా ఉండాలి. వ్యాపారం. తులారాశివారికి సెప్టెంబర్లో వ్యాపారపరంగా 7వ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ నెల మొత్తం మీ 9వ ఇంట్లో ఉంటాడు. ఇది వ్యాపార సంబంధిత ప్రయాణాలకు దారి తీస్తుంది. మీ వ్యాపారంలో శ్రేయస్సు పెరుగుతుంది. మీ వ్యాపారానికి సంబంధించిన ప్రయాణం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది వ్యాపార వృద్ధిని ప్రోత్సహిస్తుంది. మీ 7వ ఇంటిపై శని యొక్క తిరోగమన ప్రభావం నెల పొడవునా కొనసాగుతుంది. పని ఒత్తిడిని సృష్టిస్తుంది. మీ వంతుగా గణనీయమైన కృషి అవసరం. మీ కష్టానికి ఫలితం రావడం లేదని మీరు భావించే సందర్భాలు ఉండవచ్చు. కానీ మీరు ఓపికగా ఉండాలి. నెల 18వ తేదీన శుక్రుడు మీ రాశి మొదటి ఇంటిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ నుండి
అది మీ 7వ ఇంటిని చూస్తాడు. ఈ కాలం మీ వ్యాపారానికి సానుకూల మార్పులను తెస్తుంది. దానిని మరింత అనుకూలంగా చేస్తుంది. ఆర్థిక స్థితి. తులారాశికి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెల ఖర్చుతో కూడుకున్నది. అనుకూలమైన ఆదాయం ఉన్నప్పటికీ ఈ నెల ప్రారంభంలో 12వ ఇంటిపై రాహువు కేతువుల ప్రభావం మీ ఖర్చులలో పెరుగుదలకు దారితీస్తుంది. బృహస్పతి 8వ ఇంట్లో ఉంటాడు. మీ 12వ ఇంటిపై దృష్టి ఉండటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. నెల గడిచేకొద్దీ 16వ తేదీ నుండి 12వ ఇంటికి సూర్యుడు మారడం వల్ల మీ ఖర్చులు మరింతగా పెరుగుతాయి. గురుడు యొక్క దృష్టి ద్వితీయ వ్యయ స్థానాలపై దృష్టి ఉండటం వల్ల ఆదాయముతో పాటు ఖర్చులు కూడా ఉంటాయి. బృహస్పతి దృష్టి 2వ ఇంటిపై. ఇది ఈ నెలలో మీ సంపదలో ఆకస్మిక పెరుగుదల ఉండవచ్చు. మీరు నెలలో విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ఖర్చులు ఉండవచ్చు. అయితే మీరు దాన్నుండి తరువాత ఆదాయాన్ని కూడా సంపాదించవచ్చు. జాగ్రత్తగా ముందుకు సాగడం మంచిది. స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు, కాబట్టి సంయమనం పాటించడం మంచిది. ఉద్యోగంలో ఉన్నవారు జీతం పెరిగే అవకాశంతో సహా ఆర్థిక లాభాలను అనుభవించవచ్చు. ఆరోగ్యం. తులారాశివారికి ఈ మాసం ఆరోగ్యం విషయంలో ఈ నెల్లో మీ ఆరోగ్యం గురించి మీరు అప్రమత్తంగా ఉండవలసిన అవసరాన్ని గ్రహాల స్థితిగతులు సూచిస్తున్నాయి. తిరోగమన శని, రవి సమసప్తక స్థితి వీక్షణల ప్రభావంతో పాటు 12వ ఇంట్లో శుక్రుడు, కేతువు మరియు 6వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి మొత్తం నెలలో 8వ ఇంట్లో ఉంటాడు. ఈ గ్రహాల స్థితిగతులు అప్రమత్తంగా ఉండవలసిన అవసరాన్ని సూచిస్తున్నాయి. మీ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఉంటే మీరు అనారోగ్యంపాలై ప్రమాదానికి గురికాగలవు. మీరు ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే సమస్యలను నివారించడానికి వెంటనే వైద్యులను సంప్రదించండి. మీరు కడుపుకు, కళ్లకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవచ్చు. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధాలు. మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే 5వ ఇంటిపై సూర్యుడు దృష్టి మరియు శని ప్రభావం కారణంగా ఈ నెల వివాదాలతో నిండి ఉంటుంది. మీ సంబంధాలలో ఘర్షణలను ఉంటాయి. వాటిలో సామరస్యాన్ని కనుగొనడం కష్టమవుతుంది. ముఖ్యంగా నెల మొదటి భాగంలో. మాసం చివరి భాగంలో 18వ తేదీన శుక్రుడు మీ మొదటి ఇంట్లోకి ప్రవేశించి సూర్యుడు 12వ ఇంటికి వెళ్లినప్పుడు మీరు శని ప్రభావం నుండి విముక్తి పొందుతారు. ప్రేమను పెంపొందించడానికి మీరు ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. వివాహితులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. 7వ ఇంటిపై తిరోగమన శని దృష్టి కారణముగా ఈ నెల మొత్తం మీ జీవిత భాగస్వామి ప్రవర్తనలో ఘర్షణ ఉండవచ్చు. 7వ ఇంటికి అధిపతి అయిన కుజుడు 9వ ఇంట్లో ఉంటాడు. ధైర్యం మరియు శౌర్యంతో బాధ్యతలన్నింటినీ నెరవేర్చడానికి ప్రోత్సహిస్తుంది. మీరు జీవిత భాగస్వామిపాటు సుదీర్ఘ ప్రయాణం కూడా ఉండవచ్చు. కలిసి గడిపిన సమయం మీ సంబంధాన్ని పరిపక్వం చేస్తుంది, ప్రేమ వృద్ధి చెందుతుంది. నెల చివరి సగం మీకు మరింత అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు. తులారాశి విద్యార్థులకు సెప్టెంబర్ నెలలో ఉన్నత చదువులు చదివే విద్యార్థులు బాగా రాణిస్తారు. అధునాతన సాంకేతికతలు మరియు కొత్త భాషలను నేర్చుకోవడం సాధ్యమవుతుంది. ఇది అదనపు నైపుణ్యం అవుతుంది. ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షలో పాల్గొని విజ్ఞానాన్ని సేకరించుకునేందుకు అవకాశాలు ఉంటాయి. ఇది వారిలో విశ్వాసం పొందడానికి మరియు భయాన్ని పోగొట్టడానికి సహాయపడుతుంది. అయితే పాఠశాల విద్యలో విద్యార్థులకు ఎదుగుదల కష్టమవుతుంది. కాబట్టి విజయం సాధించడానికి తల్లిదండ్రులు వారికి మద్దతు ఇవ్వాలి. మానసిక ఆందోళనల నుండి బయటపడటానికి మరియు విద్యలో ఎదగడానికి మీ ప్రయత్నాలన్నింటినీ ఉపయోగించుకోండి. ఇతరుల కఠినమైన వ్యాఖ్యలను విస్మరించండి. తులారాశివారు పాటించవలసిన పరిహారములు. శుక్రవారాల్లో దుర్గాదేవికి పూజ చేయండి. రోజూ శ్రీ సూక్త పారాయణం చేయడం వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. శనివారం నాడు శనగపప్పుతో చేసిన వడలు పేదలకు పంచండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.